ప్రారంభమైపోయింది. ద్వాపరయుగం అయిపోయిన తర్వాత అదే ప్రారంభ దశలోనే మానవులు ఒకరినొకరు హింసించుకోవడం, పెద్దలంటే గౌరవం లేకుండా అయిపోవడం, భగవంతుడి మీద భక్తి లేకుండా అయిపోవడం వల్ల
ఆ ప్రభావం చేత మానవులు అనేకమైనటువంటి యొక్క కష్టాలను అనుభవిస్తున్నారు. ఏ మానవుడైనా చేసిన కర్మ యొక్క ఫలితం చనిపోయిన తర్వాత పొందుతాడు. కానీ ఈ మానవులు కలియుగం ప్రారంభంలోనే ఉన్నప్పుడే ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి దీనికి మార్గం ఏదైనా ఉందా అని చెప్పేసి ఆ శౌనకాది మహాములను ఆ యొక్క శుక్రవారు శౌనకాది మహాములు అడగగానే అతను కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళినాడు. ధ్యానంలోకి వెళ్ళగానే అక్కడ నారదుల వారు పైన 7 లోకాలు కింద 7 లోకాలు నారదుల వారు ఒకరోజు భూలోకానికి వెళ్ళగానే పరిస్థితి అంతా చూసినాడు. చాలా దయనీయ పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితులలో ఆ యొక్క మానవుడు ఇప్పుడే ఇలా ఉంటే కానీ ప్రభావం భవిష్యత్తులో ఇంకెంతగా చూపిస్తున్నది అనేటువంటి ఆలోచనతోటి బాధపడి వెంటనే లోకానికి ఉపకారం చేసేటువంటి వాడు నాడు కాబట్టి వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళినాడు. ఆ స్వామిని ప్రార్థిస్తున్నాడు. స్వామి సశంక చక్రం సకలేటి కుండలం సమీర వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభిక వస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శంఖము చక్రము పట్టు పీతాంబరాలు ధరించి లక్ష్మీ సమేత వేడై గరుడ వాహనారుడు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నావు. కానీ మానవ లోకంలో కలి ప్రభావం పెరిగిపోతున్నది. దాని యొక్క ప్రభావం వల్ల ధర్మం నశిస్తూ ఉన్నది. దైవభక్తి లేకుండా అయిపోతున్నది. దీనికి ఏదైనా మార్గం ఉందా? మానవుని యొక్క ఆయుష్ చాలా చిన్నది కాబట్టి ఆ తక్కువ సమయంలో వాడు అనుకున్నటువంటి యొక్క కోరికలన్నీ నెరవేరి ఆనందంగా జీవించి చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందడానికి ఏదైనా మార్గం ఉందా అని చెప్పి అనగానే అప్పుడు చెప్తున్నాడు, నాయన ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారో వారికి సమస్తమైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పగానే అప్పుడు అడుగుతున్నాడు నారద గారు దీన్ని ఎప్పుడు ఎట్లా చేసుకోవాలనే విషయాన్ని అడుగుతున్నాడు. ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ పండగ రోజులలో కానీ పర్వదినాలలో కానీ శుభకార్యాలలో కానీ చేసుకోవచ్చు. మీకు మనసులో ఎప్పుడు సంకల్పం కలిగితే అప్పుడు చేసుకోవచ్చు. తిథివార నక్షత్రాలతో దీని యొక్క సంబంధం ఏమీ లేదు, నీకు ఎటువంటి నియమాలు లేవు అనేటువంటి విషయాన్ని తెలిపినాడు. అప్పుడు తెలపగానే దీనికి వస్తువులు ఏమిటి, దీని విధానం ఏమిటి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఈ యొక్క విధాన వస్తువులు ఏమిటి అంటే తెల్లబట్ట, బియ్యము, తమలపాకులు, వక్కలు, ఖర్జూర పండ్లు, గోధుమ రవ్వ లేదా గోధుమ పిండి, చక్కెర లేక బెల్లము, కలశానికి చెప్పు, కొబ్బరికాయలు అనేటువంటి విషయాలు తెలిపినాడు. తెలిపిన తర్వాత దీన్ని ముందు రోజంతా జాగారం ఉండాలి, తెల్లారి ఉదయాన్నే లేవాలి, నిత్యం చేసుకునేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత కలశ పూజ, గణపతి పూజ అన్ని చేసుకొని సత్యనారాయణ స్వామి యొక్క పూజ చేసుకొని ప్రథమది బ్రాహ్మణికి వాయనం ఇచ్చేప్పుడు మనం తీర్థము ప్రసాదం అన్ని కూడా తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ యొక్క స్వామి మీద భక్తి ఉండాలి. మనం చేసేటువంటి యొక్క పూజా విధానం అంతా కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి. భక్తి లేకుండా ఇంత పెద్దగా చేసుకున్నా, ఇంత ఆర్భాటంగా చేసుకున్నా మనం అనుకున్నటువంటి యొక్క కోరిక స్వామి యొక్క అనుగ్రహం మనకు లభించదు అనేటువంటి విషయాన్ని తెలిపినాడు. వాళ్ళు ఒక పువ్వు పెట్టినా సరే, ఒక తులసి దళం పెట్టినా సరే వారి నా యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్పగానే అది విన్నటువంటి ఒక నారదుల వారు అక్కడి నుంచి బయలుదేరి ఆ విషయాన్ని అంతా కూడా తెలుసుకున్న బయలుదేరి భూలోకానికి వచ్చి ఈ విషయం అంతా కూడా సూతుల వారికి శౌనకాది మహాములకు చెప్పినారు. అలా చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి మొట్టమొదటిసారి ఈ యొక్క వ్రతాన్ని నైమిషారణ్యంలో ప్రారంభం చేసినారు. వాళ్ళంతా కూడా చేసుకున్నారు. శ్రీ స్కాంద పురాణ దేవాకంటే సత్యనారాయణ స్వామి వ్రత కథాయా ప్రథమ అధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి నెలకు ఒకసారి వ్రతాన్ని చేస్తూ పోతున్నాడు. పిల్లవాడు ఎట్లయితే పెరుగుతాడో అతనికి ధనము ధాన్యం అన్ని కూడా పెరిగిపోతున్నాయి. కాలం గడుస్తూ ఉన్నది. జీవితంలో ఆనందాన్ని పెరుగుతూ ఉన్నాయి. కానీ ధర్మం తప్పకుండా ఉంటున్నాడు. ఆ యొక్క వ్రతాన్ని చేసుకున్నటువంటి సందర్భంలో ఒకరోజు ఆ రాజ్యంలో ఉండేటువంటి గట్లను కూడా వాడు నచ్చిన ఒప్పు పెట్టుకొని రాజ్యంలోకి రాగానే దాహం వేసి బ్రాహ్మణుడికి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తుండగా వ్రతమందరిగా కూర్చొని తీర్థము ప్రసాదం అన్ని కూడా తీసుకున్నాడు. తీసుకొని ఆ బ్రాహ్మణుని గుర్తుపెట్టుకుంటున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు నిజంగా చాలా పేదరికంగా ఉన్నావు, ఇంత తక్కువ సమయంలో పెద్ద సంపాదించడం అనగానే నేను సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకుంటున్నాను, నేను ఒకసారి వ్రతాన్ని చేస్తానని చెప్పగానే దీన్ని నేను కూడా చేసుకోవచ్చు అని అడిగినాడు. దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు, దీనికి పెద్ద చిన్న అనేటువంటి భేదం లేదని చెప్పగానే అప్పుడు ఆ వ్రతాన్ని చేసుకున్నామని చెప్పి సంకల్పం చేసుకొని కట్నం అమ్ముకొని వచ్చిన డబ్బులతో కానీ కావాల్సిన సామాగ్రితో కూడా తెచ్చుకొని ఈ బ్రాహ్మణుని పిలిపించుకొని భక్తి శ్రద్ధగా కట్టనుకునేటువంటి వాడు కూడా ఈ వ్రతాన్ని ప్రారంభం చేశాడు. అప్పటి నుండి ఆ బ్రాహ్మణుడు ఏ విధంగా చెప్తున్నాడో ఆ విధంగా నేను ఒకసారి ఈ వ్రతాన్ని చేస్తూ పోతున్నాడు. చేసుకున్న తర్వాత ఒక చెట్టు కింద పడుకోగానే కొందరు దొంగలు వచ్చి ఆ డబ్బులు మూటలు పెట్టుకోగానే విద్యా దొంగలను తీసుకువెళ్ళి జైల్లో పెట్టినారు. ఇంటి వద్ద తల్లి కూతురు ఇద్దరు ఉంటున్నారు. తల్లి వీళ్ళు నిజంగా మారినట్టు చేసుకున్నారా, సత్యాన్ని తెలుసుకున్నామనేటువంటి ఆలోచనతో ఒక సన్యాసి రూపంలో పడికి వెళ్ళినాడు. ఆయన మీరు ఎక్కడ ఉంటారు, ఏ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు, ఏం చేస్తారు అని చెప్పేసి అంటుంటే అడవిలో దొంగలు ఉంటారు కానీ సన్యాసులు ఎందుకు ఉంటారు, సన్యాసులు డబ్బుతో పనిచేటువంటి ఆలోచనతోటి మేము ఈ రాజ్యంలో కొనుక్కున్నటువంటి వస్తువులే ఉన్నాయి, ఈ రాజ్యాన్ని చూడడానికి వచ్చినామనేటువంటి ఒక అబద్ధం చెప్తారు. మీరు ఇంకా మారలేదు నాయన అని మనసులో అనుకొని ఇప్పుడు మీరు అన్నది నిజమో వెళ్ళేన్నారు. కొంతసేపు దూరం వెళ్ళగానే ఓడ చాలా తేలిగ్గా మారిపోతుంది. తేలికైనటువంటి ఓడ తలుపులు తెలిసి చూడగానే అన్ని వీళ్ళు చెప్పినట్టే ఉన్న రాజుగా ఆ సన్యాసికి ఏదైతే చెప్పినారో అలాగే ఉన్నాయి. కానీ రాజుగారు ఇచ్చినటువంటి డబ్బంతా కూడా మాయమైపోతుంది. మామ అల్లుడిద్దరు కూడా మూర్చపోతారు. కొంతసేపటికి అల్లుడేది మామను కూడా లేదు. మనం చాలా తప్పు చేసిన మాత్రం నిజంగా సన్యాసి నిజమైనటువంటి సన్యాసి విషయాన్ని తెలుసుకొని
అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థిద్దామనుకుని అడవంతా కూడా వెతుకుతూ ఉండగా సాయంకాల సమయంలో కొండ మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాడు. అతని పాదాల మీద పడి వేడుకుంటూ ఉండగా అప్పుడు చెప్తున్నాడు యొక్క స్వామివారు, నాయన మీరు చేసినటువంటి తప్పు ఇవాళ అంటి కాదు, నీకు సంతానం కలిగే ఉంటేనే వ్రతాన్ని చేస్తానని చెప్పి మొక్కుకున్నావు, కానీ ఇవాళ ఎవరు వ్రతం చేయలేదు కదా, వీధి నుంచి తప్పు మీద తప్పు చేస్తున్నావు, ప్రతి విషయంలోనూ అబద్ధం ఆడుతున్నావు అనే విషయం తెలుపగానే అప్పుడు బుద్ధి వచ్చినటువంటి యొక్క సాధువు అనేటువంటి వాడు వెంటనే వ్రతాన్ని చేస్తాను స్వామి అని చెప్పి నమస్కారం చేసుకున్నాడు. భగవంతుడు అంతటా ఉంటాడు అనేటువంటి ఆలోచనతోటి అక్కడనే ఉండేటువంటి ఒక రాయిని స్వామివారి యొక్క ప్రతిమ అనుకుంటాడు. స్వామిని అందులోనే ధ్యానిస్తూ ఉన్నాడు. అడవిలో దొరికేటువంటి యొక్క పంటతోటి పూలతోటి భక్తి శ్రద్ధలతో అటువంటి కూర్చుంలో పెట్టుకుని ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత వెనక్కి బయలుదేరుతూ ఉండగా స్వామి యొక్క దయవల్ల ఆ యొక్క పోయినటువంటి డబ్బంతా కూడా మళ్ళీ వస్తుంది. ఆ డబ్బునంతా నింపుకొని ఇంటికి బయలుదేరదామనేటువంటి ఆలోచన చేస్తుండగా ముందుగా ఒక మనిషిని పంపిస్తాడు. మనిషిని పంపించి ఆ మనిషి వెళ్తాడు. వెళ్ళి ఇలా చెప్తున్నాడు, అమ్మ నీ భర్తని అల్లుడు ఇద్దరు కూడా వస్తున్నారమ్మా చెప్పగానే చాలా సంతోషిస్తారు. కానీ పూర్వకాలంలో విషయాలను ముందుగా త్వరగా తెలుసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ తల్లి కూతురు కూడా వెళ్ళినటువంటి వాడు చాలా కాలమైంది, బతుకున్నారా లేదో తెలియదు, ఉన్నా ఎప్పుడు వస్తారో తెలియదు అనేటువంటి యొక్క దృష్టిలో పెట్టుకొని వేరు వేరు బిడ్డలు పెట్టుకొని తల్లి కూతురు ఇద్దరు కూడా బిడ్డ యొక్క వివాహమైంది కాబట్టి బిడ్డకు ఒక బిడ్డ తనకు ఒక బిడ్డ పెట్టుకొని వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారు. తల్లి లీలావతి వ్రతం అయిపోతుంది. బ్రాహ్మణికి వాయిన ఇస్తుంది. తీర్థం ప్రసాదం తీసుకొని పూర్తి చేసుకొని నది వద్దకు వెళ్ళింది. కానీ కళావతి మాత్రం పెళ్లి కాగానే భర్త వెళ్ళిపోయినాడు అనేటువంటి యొక్క భర్త మీద ప్రేమతోటి ఆకాంక్షతోటి ఆ భక్తితో యొక్క వ్రతాన్ని చెయ్యలేక మధ్యలోనే వదిలిపెట్టింది. వెళ్ళిపెట్టి నది దగ్గరికి వెళ్ళగానే తన తండ్రి కూడా వస్తున్నట్టు గమనించింది. కానీ తన భర్త కూడా మాత్రం తన దృష్టిగా నీటిలో మునిగిపోతుంది. ఇది ఇలాంతా కూడా స్వామి యొక్క మాయ వల్ల జరుగుతుంది. స్వామి పెట్టేటువంటి యొక్క పరీక్షలలో ఇది ఒక భాగం. అప్పుడు నా భర్త ఉండే చనిపోయినా ఇక నేను కూడా చనిపోవడం ఎందుకు అనుకుని అన్న కూడా చనిపోదామని బయలుదేరుతూ ఉండగా స్వామివారు ఇలా చెప్తారు. ఆకాశంలో ఒక శబ్దం రూపంలో ఇలా అంటాడు, అమ్మ మనం ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా మధ్యలోంచి వెళ్ళకూడదు, దాని యొక్క దోషం మనకు వస్తుంది కాబట్టి ఆ వ్రతమంతా చేసుకొని మళ్ళీ నీ భర్త నీకు కనబడతాడు అని చెప్పగానే అక్కడ నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళి వేరే పీట పెట్టుకొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసుకొని ఆ బ్రాహ్మణికి వాయన ఇచ్చి తీర్థం ప్రసాదం చేసుకొని నది వద్దకు రాగానే తన భర్త వస్తువుడు కనబడగానే చాలా సంతోషపడుతుంది. అప్పటి నుండి వాడిద్దరూ కూడా తను చేసినటువంటి తప్పులు తెలుసుకొని ధర్మంగా ఉంటూ ఎవరికి కూడా హాని పెట్టకుండా నూతన గృహాన్ని నిర్మించుకొని ఉన్నంతకాలం కూడా సుఖ సంతోషాలు ఒక భాగ్యాన్ని చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందినారు. ఇది శ్రీ స్కాందవరణ రేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం చతుర్థోధ్యాయ సమాప్తః. సత్యనారాయణ స్వామి భగవానికి జై. అక్కడ అన్ని వదిలిపెట్టేసి వెళ్తూ ఉండగా అప్పుడు స్వామివారు ఇతనికి ఒక పరీక్ష పెట్టినాడు. ఒక బ్రాహ్మణుడు భటుడు ఇద్దరు కూడా కనబడతారు. కనబడి రాజ్యంలోనికి వెళ్ళకయ్యా, నీ భార్యను పిల్లలను చంపేసినారు, ఆ ధనాన్ని మొత్తం దోచుకుపోయినారు, నీవు వెళ్తే నువ్వు కూడా చనిపోతావని చెప్పగానే చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేటువంటి ఆలోచనలో దుఃఖపడుతూ ఉండగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు, ఏం చేసినావు, ఎక్కడికి వెళ్ళినావు, ఎప్పుడు బయలుదేరినావు అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు విషయం అంతా తెలుపగానే ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్తాడు, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం కలియుగంలో మహాపాపాలన్నింటినీ కూడా తొలగొట్టేటువంటి వ్రతము, వాళ్ళు ఆ వ్రతాన్ని చేసుకున్నారు, దాని యొక్క ప్రభావం ఏదంతా అని చెప్పగానే దీనికి మార్గం ఏమిటంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళని దొరకబట్టుకొని ఆ యొక్క వ్రతాన్ని చేసుకోవాలని చెప్పగానే మళ్ళీ వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళేసి ఆ యొక్క పిల్లలు ఎవరో తెలుసుకున్న తర్వాత ఆ పిల్లల్ని లొంగున వ్రతం చేద్దామంటే మమ్మల్ని క్షమించయ్యా, మేము రోజుకో పైసా కూడా పెట్టుకుంటూ వ్రతాన్ని చేసుకుంటామని చెప్పి వాళ్ళకి పేదరికానంతా కూడా తెలిపినాడు. నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తానని చెప్పేసి నేను ఒక్కడనే చేయడం కాదు, నాతో పాటు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి తను చేస్తూ అందరితో చేయిస్తూ ఉన్నంతకాలం సుఖ సంతోషాలు ఒక భాగ్యాలు భవించి చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందినారు. అప్పుడు నారదుల వారు శౌనకాది మహాములకు చెప్తున్నారు. నారదుల వారికి శ్రీ విష్ణుమూర్తి గారు చెప్పినారు, ఏమిటయ్యా అంటే ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని చేసిన వారికి ఎంత పుణ్యం వస్తుందో విన్న వారికి చూసిన వారికి కూడా అంతే పుణ్యం వస్తుందని చెప్పి ఈ యొక్క కథను ముగించినారు. ఇది శ్రీ స్కాందవరణ భగవానికి జై. చిన్ని గుండెలే తుళ్ళిపడనే
మచ్చలేని స్వచ్ఛమైన భావాలేవో కలిసి గీత గీసి ఆపలేని ఆనందాలే తొంగి చూసి తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మా హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నెక్కిన చుక్కలమ్మా నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏడా కాశీ రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నెక్కిన చుక్కలమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నిలుచున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా ఉరుము ముందు మెరుపు ముందు నన్ను తాకే చినుకు ముందు కదుపుతుందో కదులుతుందో ఎదను తానే తడుముతుందో ఉయ్యాల ఊగి మనస్సు నడుగు ఏ వైపు ఉందో ఏమంటూ ఉందో స్థిమితమంటూ లేని క్షణమే కోరలేను స్థిరముగానే అంతో ఇంతో మరెంతో చనువు
ఉందో ఏమంటూ ఉందో స్థిమితమంటూ లేని క్షణమే కోరలేను స్థిరముగా